సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పైన ఆర్ఎస్ఎస్ భావాలు కలిగినటువంటి వ్యక్తి, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి రాకేష్ కిషోర్ సీనియర్ అడ్వకేట్ అయినప్పటికీ కూడా ఆయన ఒక దళిత వర్గానికి చెందినవాడనే ఒక చులకన భావంతో ఆయన తన ఓటు చూసి చెప్పు తీసుకొని అతనిపై విసరడం అనేది దాన్ని తీవ్రంగా ఖండించవలసినటువంటి విషయం. ఈ దేశంలో ఎంత చదువుకున్నా, ఎంత డబ్బున్నా, లేకపోతే ఎక్కడి వరకు చేరుకున్నా కానీ, ఎన్ని అర్హతలు ఉన్నా కానీ కులం అనేటువంటి ఒక అడ్డుకోవడం వల్ల ఈరోజు మేధావులను సైతం వాళ్ళు కించపరచాలనే ఉద్దేశం. అట్లనే అంబేద్కర్ మహానుభావుడు కూడా అనేక అవమానాలు ఎదురైనాయి. ఒక మామూలు వ్యక్తి కాదాయన ఈయన సుప్రీం న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం, భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధానంగా జడ్జిగా ఉన్నటువంటి మరి బిఆర్ గవాయ్ పైన చెప్పులు విసరడం అనేది ఎంత దురహంకారము, ఎంత అహంకారానికి, ఇంకా కుల వివక్షతకు అడ్డం పడుతుందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీని సమాజంలో ఇవాళ వాళ్ళు చేసింది ఒక బిఆర్ గవాయ్ పైన కాదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం పైనే దాడి చేసినని భావించవలసి వస్తుంది. ఇలా అత్యధికులు గల జనాభా కలిగినటువంటి దేశంపైనే దాడి చేసినట్టుగా దీన్ని భావించవలసి వచ్చింది. దీని దేశ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా దాన్ని ఖండించవలసినటువంటి అవసరం అవుతుంది. అయితే ఎవరైతే ఖండిస్తలేరో వాళ్ళందరూ కూడా మరి దళిత వ్యతిరేకులుగానే, అదేవిధంగా భారత రాజ్యాంగ వ్యతిరేకులుగానే మేము చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజున ఇలాంటి వివక్ష చాలామంది చెప్తూ ఉంటారు, ఇంకెక్కడుందా దేశంలో కులం ఎక్కడుందా, అందరూ కలిసిపోతున్నారు కదా, అన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా, కలిసి భోజనం చేసి కలిసి ఉన్నంత మాత్రమున, ఏదో లవ్ మ్యారేజ్ అక్కడో ఇక్కడ జరిగినంత మాత్రమున అది వివక్షత పూర్తిగా నశించాలంటే దేశంలో ఉన్నటువంటి అన్ని భావాలను తొలగించి కులరహిత సమాజం ఏర్పడాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మార్గంలో చదువు ఒక్కటే ఈ దేశానికి రక్ష. మొత్తం చదువుకోవాలి. ఈ కుల వివక్షను మొత్తం స్వరూపాపాలంటే, కులరహిత సమాజం ఏర్పడాలంటే ఈ కులాంతర వివాహాలు జరగాలి. కలిసి మంచం పొత్తు, కంచం పొత్తు రెండు విధాలుగా కూడా వాళ్ళకి జరగాలి. అన్ని రంగాలలో కూడా ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి. అప్పుడు మాత్రమే ఈ వివక్షత తగ్గుతుంది. అంతేగాని స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఇంకా ఈ కుల వివక్ష జరుగుతూ ఉందనేది నిజంగా దౌర్భాగ్యం. ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఈ భారతదేశంలో విభిన్న కులాలు, విభిన్న మతాలు, అనేక రకాలుగా మరి ఉన్నటువంటి సమాజము భిన్నత్వంలో ఏకత్వం అనే భావన ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు ఆర్ఎస్ఎస్ వాదులు, బీజేపీ మరి సహకారవాదులు వీళ్ళందరూ కూడా ఈ వర్గాలపై దాడి చేయటం అనేది, దాని మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి, ఖచ్చితంగా తీవ్రంగా కఠినంగా శిక్షించాలి. అతన్ని మరి 6 నెలల లోపలనే దీని మీద జడ్జిమెంట్ పూర్తిగా న్యాయస్థానం, ప్రత్యేక న్యాయస్థానానికి అప్పచెప్పేసి మరి ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రం ఇతరులకు భయం ఉంటుంది. ఎప్పుడు 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత దీని మీద జడ్జిమెంట్ ఇస్తే, తీర్పు వస్తే ఎవరికి కూడా గుర్తుండదు. ఈ తరమంతా కూడా వెళ్ళిపోతుంది. 15 అంతకుముందుకి ఎవరికే తీవ్రత కూడా ఇంత ఉండదు. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా 6 నెలల లోపలనే ప్రత్యేక న్యాయస్థానానికి అప్పచెప్పి ప్రత్యేక కోర్టును పెట్టి మన కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే చాలా తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది మోడీ గారు, అమిత్ షా, వాళ్ళ పార్టీ వాళ్ళని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు.